ప్రైజ్ ద లార్డ్. ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగును గాక. ఈరోజు మనం లేవియాకాండం 1 నుండి 7 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ వాక్యాన్ని తెలుసుకునే ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈరోజు మేము లేవియాకాండంలో ఉన్న బలుల వెనుక ఉన్న నీ ఉద్దేశాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం, వివేకం మాకు అనుగ్రహించుము. మా హృదయాలను తెరిచి నీ సత్యాన్ని గ్రహించేలా చేయము. ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవు ఆశీర్వదించుము. ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. నిర్గమకాండంలో దేవుడు తన ప్రజలను బానిసత్వం నుండి విడిపించాడు. ఎర్ర సముద్రం చీలింది, సీనాయి కొండ కంపించింది, మందిరం నిర్మించబడింది. చివరికి దేవుని మహిమ ఆ మందిరాన్ని నింపింది. కానీ ఒక ప్రశ్న ఇంకా నిలిచింది. పవిత్రమైన దేవుడు మందిరంలో ఉన్నాడు, పాపంతో ఉన్న మనిషి బయట నిలబడ్డాడు. ఇద్దరి మధ్య దూరం ఎలా తగ్గుతుంది? అక్కడ మొదలవుతుంది లేవియాకాండం. లేవియాకాండం 1 నుండి 7 అధ్యాయంలో చెప్పిన బలులు దేవుడు రక్తపాతం ఇష్టపడ్డాడని కాదు, పాపం ఎంత తీవ్రమో మనిషికి అర్థం కావడానికి ఇచ్చిన బోధనా విధానం. దేవుడు గుడారంలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు మౌనంగా ఉండలేదు, ఆయన దూరంగా కూర్చోలేదు. మనిషి ఎలా తన దగ్గరకు రావాలో ఆయన సిద్ధం చేశాడు. మొదట దహన బలిని వివరించాడు. ఇది సంపూర్ణ అర్పణ. అర్పించినది పూర్తిగా దేవునికే చెందుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుని దగ్గరకు రావడం అంటే సగం హృదయంతో కాదు, సంపూర్ణ సమర్పణతో రావడం. పాపం ఉన్న మనిషి తన స్థానంలో ఒక ప్రత్యామ్నాయం అవసరమని అంగీకరిస్తాడు. ఈ బలి దేవునికి సువాసన అని పిలువబడింది, ఎందుకంటే ఇది విధేయతను, వినయాన్ని ప్రతిబింబిస్తుంది. రెండవ బలి అయిన ధాన్య బలి గురించి చూద్దాం. ఇది రక్త బలి కాదు, ఇది శ్రమ ఫలితాన్ని దేవునికి అర్పించడం. నా జీవితం, నా సంపాదన, నా శ్రమ ఇవన్నీ నీ దయ వల్లే అని అంగీకరించడం. పులియబట్టినది లేకుండా ఉప్పుతో నూనెతో చేయాలని చెప్పడం ద్వారా దేవుడు ఒక విషయాన్ని నేర్పాడు. ఆరాధన పరిశుద్ధంగా, నిలకడగా, ఆత్మతో కలిసి ఉండాలి. కృతజ్ఞత లేకుండా సంబంధం నిలబడదు. ఇప్పుడు మూడో బలి అయిన శాంతి బలి గురించి చూద్దాం. ఇందులో దేవునితో సమాధానం, సంబంధం, ఆనందం కలిగి ఉంది. కొంత భాగం దేవునికి, కొంత యాజకులకు, కొంత అర్పించిన వారికి. ఇది ఒక ఆధ్యాత్మిక భోజనం లాంటిది. పాపం క్షమించబడటం మాత్రమే కాదు, దేవునితో స్నేహంగా ఉండటం కూడా ముఖ్యం. శాంతి అంటే కేవలం గొడవ లేకపోవడం కాదు, అది సంపూర్ణ సమగ్రత, హృదయ ప్రశాంతత. ఇప్పుడు నాలుగో బలి గురించి కూడా చూద్దాం. నాలుగో బలి పాప బలి. తెలియక చేసిన పాపం కూడా పవిత్ర దేవుని ముందు తప్పే అని చూపించాడు. ఇది ఒక గంభీరమైన సత్యం. మన ప్రమాణం కాదు, దేవుని ప్రమాణమే ముఖ్యం. స్థానం ఎక్కువైతే బాధ్యత కూడా ఎక్కువ. యాజకుడు పాపం చేస్తే ప్రభావం ఎక్కువ, నాయకుడు చేస్తే ప్రభావం ఎక్కువ. దేవుడు న్యాయస్థుడు, కానీ అదే సమయంలో ఆయన కృపామయుడు. పాపానికి ధర ఉందని చూపిస్తూ పరిహారం కోసం మార్గం కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఐదో బలి అయిన అపరాధ బలి గురించి చూద్దాం. ఎవరైనా ఇతరులకు నష్టం చేస్తే కేవలం క్షమాపణ సరిపోదు, సరిదిద్దాలి, తిరిగి చెల్లించాలి. దేవునితో సంబంధం కుదుర్చుకోవడం అంటే మనుషులతోనూ నిజాయితీగా ఉండటం, ఆధ్యాత్మిక బాధ్యతను తప్పించుకోవడం కాదు. ఇప్పటి వరకు లేవియాకాండం 1 నుండి 5 అధ్యాయాల్లో ఉన్న బలుల గురించి చూసాం. ఇప్పుడు 6, 7 అధ్యాయాల్లో ఏముందో చూద్దాం. దేవుడు యాజకులకు బలుల నిర్వహణ విధానాన్ని వివరించాడు. బలిపీఠంపై అగ్ని ఆరిపోవద్దు,
పవిత్రమైనది నిర్లక్ష్యంగా చూడకూడదు. రక్తం తినకూడదు. ఉత్తమ భాగం దేవునికే చెందాలి. ఇక్కడ దేవుడు ఒక గొప్ప సత్యం నేర్పుతున్నాడు. ఆరాధన అలవాటు కాదు, గౌరవం భావోద్వేగం కాదు, విధేయత. దేవుడు కేవలం హృదయాన్ని మాత్రమే కాదు, మన వైఖరిని కూడా చూస్తాడు. ఇలా లేవియకాండం 1 నుండి 7 అధ్యాయాలు ఒక గొప్ప ఆధ్యాత్మిక చిత్రాన్ని చూపిస్తాయి. పాపంతో ఉన్న మనిషి పవిత్రమైన దేవుని దగ్గరకు రావడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం సమర్పణతో మొదలై కృతజ్ఞతతో పెరిగి శాంతితో నిలబడి పాపాన్ని ఒప్పుకొని బాధ్యతతో జీవించడంలో ముగిస్తుంది. విమోచనం ఒక ప్రారంభం మాత్రమే. పరిశుద్ధ సన్నిధిలో జీవించడం అసలు ప్రయాణం. లేవియకాండం రక్తం గురించి కాదు, అది పవిత్రత గురించి. బలి గురించి కాదు, అది దేవుని న్యాయం మరియు కృప గురించి. ముఖ్యంగా దేవుడు మనిషిని దూరంగా ఉంచలేదు, ఆయన దగ్గరకు రావడానికి మార్గం సిద్ధం చేశాడు. అలానే లేవియకాండంలోని బలులు శాశ్వత పరిష్కారం కాదు, అది రాబోయే సంపూర్ణ కృప వైపు చూపించిన సూచనలు. పాత నిబంధన నీడ అయితే కొత్త నిబంధనలో నెరవేర్పు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వాక్యంలోని బలులు వెనుక ఉన్న లోతైన సత్యాన్ని మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మా పాపాల కోసం సిలువపై త్యాగం చేసిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు. మా జీవితాలను నీకు అర్పించుకునే హృదయాన్ని మాకు దయచేయము. నీ పరిశుద్ధతలో నడిచే కృపను దయచేయము. మా అజ్ఞానాన్ని కారణంగా చూపి తప్పించుకోకుండా నేర్పించు. మా హృదయాన్ని పరిశీలించు. మా దోషాలను ఒప్పుకునే వినయం దయచేయము. నీ కృపలో శుద్ధి చేయము. నీతో నిజమైన సమాధానంలో నడవనివ్వు. భయంతో కాదు, ప్రేమతో. ఆచారంతో కాదు, సంబంధంతో. మా జీవితంలోని ఉత్తమ భాగాన్ని నీకు అర్పించినట్లు మాకు సహాయం చేయము. నీవు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని గుర్తించే హృదయం ఇవ్వు. మా శ్రమను, మా సంపాదనను, మా సమయాన్ని నీకు కేటాయించే విధంగా మాకు సహాయం చేయము. యేసు, నిన్ను చేరాలనుకుంటున్నాము, కానీ ఈ పాపం మమ్మల్ని దూరం చేస్తుంది. నీవే మార్గం చూపించిన దేవుడివి. మా హృదయాన్ని సంపూర్ణ అర్పణగా నీకు సమర్పిస్తున్నాము. మా తప్పులను ఒప్పుకున్నాము, సరిదిద్దే ధైర్యం ఇవ్వము. నీ సన్నిధిలో నడిపించుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.